హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దామని మీతో వీడియో చేశాను. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, చిన్న గ్లాసు. ఒక గ్లాస్ బియ్యానికి అన్నీ హాఫ్ క్వాంటిటీలో తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ మినపప్పు, పెసరపప్పు అండ్ పచ్చి పెసర్లు, బాదం పప్పు అండ్ జీడిపప్పు తీసుకున్నాను. ఇవన్నిటిని కలిపేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ మీద బాగా ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద వీటిలన్నిటిని బాగా వేయించుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాను. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను వాము యాడ్ చేసుకున్నాను. వాము జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల బేబీకి డైజెషన్ బాగా అవుతుందని చెప్పేసి నేను ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాను. అంటే నేను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చేసుకున్నాను ఈ పౌడర్ని. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగానే నేను పౌడర్ చేసేసుకున్నాను. ఈ చేసుకున్న పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక 2 స్పూన్ల పౌడర్ని అందులో ముందుగానే కలిపేసుకొని పెట్టుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసేసుకొని బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి యాడ్ చేసి పిల్లలకి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.